కల్తీ కల్లు విషయంలో 7 మంది మృతి చెందడం చాలా బాధాకరం. ఈ విషయాన్ని నిన్న ఆ ఘటన జరిగినాక నేను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏ విధంగానైతే ఈ కల్తీ కల్లు అనేది తెలంగాణ వ్యాప్తంగా ఎటువంటి నియంత్రణ లేకుండా మొత్తం పూర్తి శాతం ఈ గతంలో కల్లుని కల్తీ చేస్తుండే, ఇప్పుడు కృత్రిమ కళ్ళు అనేది దొరుకుతుంది. పూర్తి శాతం దానిలో ఆల్ఫాజోలం కానీ, డైజిఫామ్ కానీ, అదేవిధంగా క్లోరల్ హైడ్రేట్ కానీ కలుపుతూ ప్రజా ఆరోగ్యానికి హానికరించే విధంగా, ప్రజలు చనిపోయే విధంగా పూర్తి శాతం ఎటువంటి నియంత్రణ లేకుండా పూర్తిగా ఈడ కళ్ళు అనేది, కల్తీ కళ్ళు అనేది విచ్చలవిడిగా ఏడబడితే ఆడ దొరుకుతుంది. మనం చూడొచ్చు కొన్ని సుభాష్ నగర్ కంపౌండ్, లేకుంటే కొన్ని కంపౌండ్లలో పూర్తి స్థాయిలో పిచ్చి కళ్ళు. ఇది ఏ విధంగానైతే పెన్సిల్వేనియా అనే రాష్ట్రంలో, యుఎస్లో ఏదైతే పెన్సిల్వేనియా అనే రాష్ట్రంలో జాంబీలుగా మారుతూ, ఏ విధంగానైతే ఆడ జాంబీలుగా మారుతారో అదే విధంగా కళ్ళు దాగి ఆ దుష్ప్రమాణాల వల్ల జాంబీలుగా మారడం జరుగుతుంది. దానికి పూర్తి స్థాయిలో అడిక్ట్ అయిపోయి ఏ విధంగా కూడా దాని నుండి తప్పించుకోలేకుండా గతంలో ఎన్నోసార్లు ఉన్నత న్యాయస్థానం కానీ, సర్వోన్నత న్యాయస్థానాలు కూడా ఈ విషయంలో మీరు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను హెచ్చరించిన ఎటువంటి చర్యలని చేపట్టకపోవడం ఈ ప్రమాదానికి కారణమైంది. నేను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కి దీన్ని దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే మృతుల విషయంలో వాళ్ళ కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం ఇప్పించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని నేను కోరడం జరిగింది. అదేవిధంగా తీవ్ర అస్వస్థతకు గురైన వాళ్లకు 5 లక్షల రూపాయల పరిహారంగా ఇప్పించవలసిందిగా కోరడం జరిగింది. నా పిటిషన్ని నంబర్ చేసిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అధికారికంగా మేము దీని మీద కేసు కట్టినాము. కమిషనరు ఈ విధంగా పిటిషనర్ చెప్పిన విధంగా దీనిపై ఏం చర్యలు చేపట్టారో మాకు తెలపాలి, ఒక సమగ్ర నివేదిక అనేది ఇవ్వాలని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా వీళ్లకు ఏకకాలంలో పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే కళ్ళు కంపౌండ్లు ఉన్నాయో ఆ కళ్ళు కంపౌండ్లలో ఏకకాలంలో తనిఖీలు అనేటివి జరపాలి. ఎవరైతే కల్తీ కళ్ళు లేకుంటే కృత్రిమ కళ్ళు తయారు చేసి ప్రజా ఆరోగ్యం విషయంలో పూర్తి స్థాయిలో హాని కలిగించే విధంగా ప్రవర్తిస్తురో, వాళ్ళ వ్యాపారాలు చేస్తురో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే కేసు పెట్టాలని నేను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశించాలని కోరడం జరిగింది. అదే కేసు వీళ్ళ మీద నమోదు, 3 ఎఫ్ఐఆర్లు అయినాయి ఇప్పటిదాకా, అదే కేసు వీళ్ళ మీద నమోదు చేయడం జరిగింది. అధికారికంగా మీరు ఏం చర్యలు తీసుకున్నారు, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా మీరు ఏం చర్యలు తీసుకున్నారు అనే విషయాన్ని రాష్ట్ర మానవ హక్కుల కమిషనర్ను, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ను ప్రశ్నించడం జరిగింది. దీన్ని తదుపరి 2/8/2025 లోపల నివేదిక అనేది అందజేయాలని చెప్పిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశించడం జరిగింది.